హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చట్నీ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించబోయే ప్రాసెస్తో మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే మీ అందరికీ నచ్చుతుందండి. గోంగూర అంటే నచ్చని వారు ఎవరు ఉండరు కదా. ఆ గోంగూరతో చాలా డిఫరెంట్గా ఘాటుగా చట్నీ అనేది చేసి చూపిస్తానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా 20 రూపాయలు గోంగూర తీసుకున్నానండి. దీనితో చట్నీ అనేది చేసి చూపించబోతున్నాను. దీనిని శుభ్రంగా ఎక్కువగా వాటర్ పోసుకుని బాగా కడుక్కోండి. ఇసుక అనేది ఏమీ లేకుండా 2-3 సార్లు అయినా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు నిండా ఎండుమిర్చి అండి, ఒక 20-25 ఉంటాయి. అలా ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చిని మీ ఘాటుకి తగ్గట్టుగా గోంగూర క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. వీటిని కళాయిలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఎండుమిర్చిని ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దినుసులు కూడా ఫ్రై చేసుకున్నానండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, కొన్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు గల్లు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి దినుసులు ఫ్రై చేసిన కళాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కడిగి పెట్టుకున్న గోంగూరను అలా వేసేసుకోండి. ఆయిల్లో బాగా మగ్గించుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకోండి. ఇలా గల్లు ఉప్పు వేసుకున్నట్లయితే చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా గల్లు ఉప్పు వేసుకుని గోంగూర అంతా కూడా బాగా మగ్గించుకోండి. గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయ్యి గోంగూర మొత్తం కూడా ముద్దలాగా రావాలండి. ఇలా దగ్గరగా చిక్కని పేస్ట్ లాగా రావాలి. అంతవరకు కూడా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దానిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని అలాగే దినుసులని వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎండుమిర్చిలో ఉన్న గింజలతో సహా మెత్తగా నలగాలండి. అంతవరకు కూడా చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన పొడిని తీసుకున్నాం కదా, దీనిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా మొత్తం నలిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎండుమిర్చిని గ్రైండ్ చేసే టైంలో మనం గల్లు ఉప్పు వేసామంటే మిర్చి అనేది చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందండి. సాల్ట్ కన్నా గల్లు ఉప్పు యూస్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఉడికించుకుని పెట్టుకున్న గోంగూరను కూడా తీసుకుని గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా ఒక్కర్లేదండి, కొంచెం గ్రైండ్ అయితే సరిపోతుందండి. ఆ కారంలో కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న గోంగూర అంతా కూడా ఇలా తీసుకుని గిన్నెలోకి వేసేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారపొడిని అలా గిన్నెలో వేసుకుని ఆ పొడిలోకి మనం ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా అలా వేసుకుని అవి రెండు బాగా కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా గరిటెతో ఎక్కువసేపుగా కలుపుకున్నామంటే ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా కారము గోంగూర కూడా బాగా కలుస్తాయండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత గోంగూరను కొంచెం టేస్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. 3 గరిటెల ఆయిల్ వేసుకోండి. మీరు ఉడికించుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ క్వాంటిటీని బట్టి ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ అనేది చాలా ఎక్కువగా వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. కొంచెంగా ఇంగువ వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చి అనేవి ఎక్కువగా వేసుకుంటే చట్నీలో ఆ నూనె అనేది బాగా దిగుతుందండి. మిర్చిలోకి నూనె అనేది దిగి
అన్నంలో కూడా మనం ఎండుమిర్చిని నంచుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. మిరపకాయలు అనేవి ఎక్కువగా వేసుకున్నా కూడా చట్నీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. మీరు తీసుకునే గోంగూర క్వాంటిటీని బట్టి పోపు దినుసులు కానీ ఎండుమిర్చి కానీ కరెక్ట్గా వేసుకోండి. పోపు ఎక్కువగా ఉంటేనే చట్నీ అనేది ఎక్కువ రోజుల నిలువ ఉంటుంది. అంతేకాకుండా రైస్లో ఎక్కువగా కలుస్తుందండి. కొంచెం చట్నీ వేసుకున్నా కూడా ఎక్కువ రైస్లోకి కలుస్తుంది. ఇలా గోంగూర చట్నీని రెడీ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేశారంటే కర్రీతో పని లేకుండా చట్నీతోనే అన్నం అంతా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ చట్నీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న చట్నీని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.